Okay, so uh, లెట్స్ కంటిన్యూ కీప్ ఎడిటింగ్. ఓకే, సో రెండిటికి కామన్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ కామన్ ఫీల్డ్స్ ద్వారా మనము జాయిన్ చేయాలన్నమాట. కాంటాక్ట్ నుంచి అకౌంట్కి కామన్ ఫీల్డ్ వచ్చేసి అకౌంట్ ఐడి అనమాట. సో అకౌంట్ కాంటాక్ట్లో మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి. సో అకౌంట్ ఐడి ఇస్ యాక్చువల్లీ ఏపీఐ నేమ్. ఓకే, సో కాంటాక్ట్లోంచి అకౌంట్కి కామన్ ఫీల్డ్ వచ్చేసి ఏపీ అకౌంట్ ఐడి త్రూ లుక్అప్. ఓకే, దట్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ హియర్, రైట్? అర్థమవుతుందా వైష్ణవి? సో అలాగే కాంటాక్ట్లో ఉన్న అంటే కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉన్న ఏ ఫీల్డ్ అకౌంట్లో ఉన్న ఏ ఫీల్డ్తో మ్యాపింగ్ చేయాలి. సో కాంటాక్ట్లో ఉన్న అకౌంట్ ఐడి ఫీల్డ్ అకౌంట్లో ఉన్న ఐడి ఫీల్డ్తో మ్యాపింగ్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏపీఐ నేమ్ ప్రిఫిక్స్ ఫర్ ద రైట్ కాలమ్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లుకప్ చేసి ఈ రెండింటిని ఒక సింగిల్ అకౌంట్లో ఉన్న డేటా, కాంటాక్ట్లో ఉన్న డేటా ఈ జాయిన్ ద్వారా ఏ టైప్ ఆఫ్ జాయిన్? లుకప్ జాయిన్. అసలు ఈ లుకప్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మీరు చదవండి, ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ రెసిపీ డేటా అండ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద అకౌంట్. ఓకేనా, అంటే రెసిపీ డేటా అంటే ఇది ఒక లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని రోస్ వస్తాయి, అంటే కాంటాక్ట్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి అనమాట. అలాగే రైట్ సైడ్ నుంచి ఏ రికార్డ్స్ వస్తాయంటే ఏ రికార్డ్స్కి అయితే ఆ కాంటాక్ట్స్కి మ్యాపింగ్ అకౌంట్ రికార్డ్ ఉందో ఆ రికార్డ్స్ వస్తాయి అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? విజువలైజేషన్ చెప్తా చూడండి. ఓకే, సపోజ్ ఇక్కడ ఇది లెఫ్ట్ టేబుల్. ఓకేనా, కాంటాక్ట్ ఐడి ఉంది, కాంటాక్ట్ నేము, ఓకే, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు, ఓకే, అలాగే అకౌంట్ ఐడి అని ఒకటి ఉంది. ఇలా మనకి కాంటాక్ట్ డేటా ఉంది. సో ఈ కాంటాక్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఐడి వచ్చేసి కాంటాక్ట్ 12 అని ఇచ్చాను. నేమ్ వచ్చేసి మా హేమంత్. ఓకే, సో ఈమెయిల్ వచ్చేసి hemant@gmail.com, ఫోన్ నెంబర్ 1234. సో కొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాము, ఫీల్డ్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో అకౌంట్ ఐడి వచ్చేసి ఏసీసీ. ఓకే, 12. ఓకే, సో ఇలా కాంటాక్ట్ డేటా. నెక్స్ట్ కాంటాక్ట్ 23 మహేష్@gmail.com, ఫోన్ నెంబర్ 34. ఈ రిలేటెడ్ టు ఏసీసీ 12కే రిలేట్ అయ్యాడు అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ కాంటాక్ట్ 45 అనే యూజర్ ఉన్నాడు. నెక్స్ట్ గణేష్@gmail.com 6. ఈ గణేష్ అనే యూజరు యాక్చువల్లీ రిలేటెడ్ ఏసీసీ 34 అనే కాంటాక్ట్కి అకౌంట్కి రిలేట్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో కాంటాక్ట్ ఉన్నాడు 67. ఓకేనా, రాజశ్రీ సంథింగ్, raja@gmail.com. సో ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి 67 సంథింగ్ 78. సో ఇతనికి ఏం అకౌంట్ లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంటుంది, ఐడి ఉంటుంది. ఇది కాంటాక్ట్ డేట్, ఐడి, అకౌంట్ నేమ్, ఏసీసీ నేమ్ అనుకుందాం. ఓకేనా, నేమ్ ఆఫ్ ద అకౌంట్, సారీ కాంటాక్ట్, మేబీ ఇండస్ట్రీ సంథింగ్, కొన్ని ఫీల్డ్ వాల్యూస్, ఇండస్ట్రీ, టైప్ ఆఫ్ ద అకౌంట్, యాన్యువల్ రెవెన్యూ, ఇలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని ఫీల్డ్స్ లైక్ ఏమేమి ఏసీసీ 12, ఏసీసీ 34. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ ఇన్ఫోసిస్ అనుకుందాం, ఇండస్ట్రీ బ్యాంకింగ్ సపోజ్, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, టైప్ వచ్చేసి సంథింగ్ ప్రాస్పెక్ట్స్ సంథింగ్ ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంకింగ్, సమ్ ఫైనాన్షియల్ సంథింగ్. సో ఇలా మనకి టేబుల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద కాంటాక్ట్ డేటా అండ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద అకౌంట్ డేటా. ఓకే, సో ఇప్పుడు నేను లుక్అప్ చేసినప్పుడు ఏమవుతాయంటే, సో కాంటాక్ట్లో ఉన్న అన్ని, ఇప్పుడు కొత్త టేబుల్ ఎలా వస్తుందంటే, లెట్స్ టేక్ న్యూ టేబుల్. సో కాంటాక్ట్లో ఉన్న అన్ని డేటా మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ డేటా మొత్తం తీసుకోండి. మీకు విజువలైజేషన్ కోసం ఇంత చెప్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఈ కాంటాక్ట్లో, ఆ కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న అకౌంట్ ఐడి ఈజ్ యాక్చువల్లీ వీఆర్ యాక్చువల్లీ మ్యాపింగ్ విత్ ద
ఓకే. సో, కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న అకౌంట్ ఐడీ వీఆర్ మ్యాపింగ్ విత్ ద అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న ఐడీతో మ్యాప్ చేస్తున్నాం. ఓకే. అర్థమవుతుందా? సో, మినిమైజ్ దిస్ వన్. సో, ఇప్పుడు ఏం చేస్తది ఏసీసీ 12ని ఇక్కడ సెర్చ్ చేస్తది. ఓకే. ఏసీసీ 12ని ఇక్కడ సెర్చ్ చేస్తది. ఓకేనా? సో, ఈ 2 మ్యాచ్ అయ్యాయా? ఏసీసీ 12 ఇప్పుడు టేబుల్ ఎలా వస్తదంటే ఏసీసీ 12కి ఈ టేబుల్‌లో సెర్చ్ చేస్తది. ఇది తీసుకుంటానన్నమాట. ఏసీసీ 12 దీంతో మ్యాచ్ అయింది. ఓకేనా? ఈ డేటా తీసుకుంటాను. ఓకే. కాపీ దిస్ బుక్ 3లోకి నేను ఓకే. అర్థమైతుందా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే రైట్ సైడ్ కాలమ్స్‌కి మనం ఏం ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాం అంటే రైట్ సైడ్ అంటే ఈ టేబుల్ రైట్ సైడ్ టేబుల్ ఏంటి అకౌంట్. ఆ రైట్ సైడ్ కాలమ్‌కి ప్రిఫిక్స్ అంటే కాలమ్స్‌కి ప్రిఫిక్స్ అంటే ఓకేనా? ఇది అయింది కదా! ఈ కాలమ్‌కి ప్రిఫిక్స్ అంటే అకౌంట్ నుంచి వచ్చే టేబుల్ ప్రిఫిక్స్ ఏం వాడదంటే అకౌంట్ డాట్ అని యాడ్ అవుతది. అర్థమైతుందా? ఎందుకంటే సేమ్ ఇదే నేమ్‌తో ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉందనుకోండి. కన్‌ఫ్యూజన్ కాకుండా రైట్ సైడ్ నుంచి ఉన్న టేబుల్‌కి ప్రిఫిక్స్ యాడ్ అవుతదనమాట. ఓకేనా? అలా కాకుండా ఏసీసీ అని ఇచ్చారనుకోండి. ఏసీసీ డాట్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏసీసీ గాని, ఏ గాని, బీవైజెడ్, ఎక్స్‌వైజెడ్ ఓకేనా? సో, మీనింగ్‌ఫుల్‌గా అంటే అకౌంట్ డేటా కాబట్టి ఏసీసీ అని ఇస్తే ఈ రైట్ సైడ్ నుంచి వచ్చిన కాలమ్స్‌కి ఏసీసీ అని యాడ్ అవుతదనమాట. ఓకే. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. సో, ఇక్కడ లైక్ ఇది కీ యూజింగ్ విచ్ వి ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు మ్యాప్. ఓకే. సో, జాయిన్ కీస్ అనమాట. కామన్ ఫీల్డ్స్‌తో మ్యాప్ చేస్తున్నాము. ఓకేనా? ఇక్కడ మిగతావన్నీ ఇక్కడ నుంచి వచ్చినవన్నీ ఇక్కడ కా లో సమ్ డాట్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ సెకండరీ ఆబ్జెక్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన డేటా అనమాట. అర్థమవుతుందా? సో, ఇక్కడ ఏం చెప్తున్నామంటే లుకప్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్‌లోంచి అన్ని రికార్డ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి ఈ కాంటాక్ట్ 67 అంటే రాజశ్రీ అనే కాంటాక్ట్‌కి కరెస్పాండింగ్ అకౌంట్ రికార్డ్ లేదు. ఓకేనా? అర్థమవుతుందా? సో, ఇక్కడ మీరు చూసే కాంటాక్ట్ డేటా బుక్ 1 బుక్ 2 కాంటాక్ట్ డేటా కదా! దానికి కరెస్పాండింగ్ డేటా లేదు. బట్ ఈ డేటా గూడా మనకి వచ్చేస్తదనమాట. ఓకేనా? ఎక్కడికి మనం ఫైనల్‌గా లుకప్ చేసాం గదా! సో, ఇక్కడికి. సో, రాజశ్రీ డేటా గూడా వచ్చేస్తది. సో, ఏమంటే దీనికి మ్యాపింగ్ రికార్డ్స్ ఉండవు. ఓకేనా? సో, దిస్ ఇస్ ద బుక్ 3. సో, కాంటాక్ట్ 23కి ఏసీసీ 12 ఓకేనా? ఏసీసీ 12 ఏంటి? ఇదే సేమ్ థింగ్. ఓకేనా? కాంటాక్ట్ 23 గూడా సేమ్ డేటానే. కాంటాక్ట్ 45 గణేష్‌కి ఏసీసీ 34 డేటా ఓకేనా? 34 డేటా మ్యాప్ అవుతది. ఏసీసీ 34 డేటా ఏది? ఇది. ఈ డేటా మ్యాప్ అవుతది. అర్థమవుతుందా? ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకేనా? ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్ ఓకే. టు మేక్ యూ అండర్‌స్టాండ్. బట్ ఈ డేటాకి ఏం వాల్యూస్ లేకుండా జస్ట్ బట్ ఈ రికార్డ్ అయితే వస్తది. అంటే మనం లెఫ్ట్ టేబుల్ కాంటాక్ట్ తీసుకొని రైట్ టేబుల్ అకౌంట్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి మ్యాచింగ్ లేని రికార్డ్స్ అంటే సపోజ్ కాంటాక్ట్‌కి మ్యాచింగ్ అకౌంట్ లేదు. అది కూడా ఆహ్, ఆ రికార్డ్ కూడా వస్తది. బట్ ఆ ఫీల్డ్స్ బ్లాంక్ వచ్చేస్తాయన్నమాట. అర్థమవుతుందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్. సో లుకప్ చేసినప్పుడు ఏమవుతదంటే లుకప్ మనం అంటే లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న అన్ని రికార్డ్స్ రైట్ సైడ్ మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా అన్ని రికార్డ్స్ వస్తాయి. రైట్ సైడ్ మ్యాచింగ్ ఉంటే ఆ మ్యాచింగ్ రికార్డ్స్‌తో మ్యాప్ అవుతాయి. మ్యాచింగ్ లేకపోతే అవి కరెస్పాండింగ్‌గా బ్లాంక్ ఉంటాయంట. బ్లాంక్ ఉంటాయి. అర్థమవుతుందా? అఖిల్ ప్లీజ్ రెస్పాండ్. లుకప్ అంటే అర్థమవుతుందా? హలో! అర్థమవుతుందన్నా. ఓకేనా? ఇప్పుడు అన్ని కాంటాక్ట్ రికార్డ్స్‌కి అకౌంట్ ఉండాలని మ్యాండేటరీ ఏం లేదు. కాంటాక్ట్ బ్లాంక్ గూడా ఏదైనా ఒక కాంటాక్ట్ బ్లాంక్ గూడా ఉండొచ్చు. బట్ ఆ కాంటాక్ట్ రికార్డ్ గూడా మనము ఇలా లుకప్ చేసినప్పుడు అన్ని కాంటాక్ట్ రికార్డ్స్ మనకి ఫైనల్ టేబుల్‌లో వస్తాయి. కాంటాక్ట్ ఆ కాంటాక్ట్‌కి మ్యాచింగ్ అకౌంట్ ఉంటే అకౌంట్ డేటా వస్తది. లేకపోతే బ్లాంక్ వస్తదనమాట. ఇక్కడ చూడండి. సో, ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద రెసిపీ డేటా అంటే లెఫ్ట్ టేబుల్ నుంచి ఇంక్లూడ్ ఆల్ రెసిపీ డేటా బదులు లెఫ్ట్ టేబుల్ అని చెప్పి చదవండి. ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద అకౌంట్ ఓకేనా? సో, అన్ని కాంటాక్ట్స్‌లో టేబుల్‌లో అంటే ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని రోస్ వస్తాయి. ఏ కాంటాక్ట్‌కి అయితే మ్యాచింగ్ రో లేదు అంటే ఏ కాంటాక్ట్‌కి అయితే అకౌంట్ లేదో ఆ కాంటాక్ట్ కూడా వస్తది. బట్ దానికి కరెస్పాండింగ్ మ్యాచింగ్ రోస్ అకౌంట్ ఐడీ ప్లేస్‌లో అన్ని బ్లాంక్ ఉంటాయన్నమాట. ఇఫ్ మల్టిపుల్ మ్యాచెస్ ఆర్ ఫౌండ్ ఓకేనా? ఓకే. ఇది ఎప్పుడొస్తదంటే లైక్ అకౌంట్‌కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి. బట్ కాంటాక్ట్‌కి మల్టిపుల్ అకౌంట్స్ ఉండవు. ఎందుకంటే కాంటాక్ట్ కాంటాక్ట్‌కి ఒకటే ఒక పేరెంట్ ఉంటది. కాబట్టి ఈ సినారియో ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మల్టిపుల్ మ్యాచెస్ ఫౌండ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎక్స్‌చేంజ్ చేశాననుకో కాంటాక్ట్ అకౌంట్ పైన కాంటాక్ట్ కింద వన్ అకౌంట్ కెన్ హావ్ మల్టిపుల్ కాంటాక్ట్స్ గదా! సో, అలాంటి సినారియోస్‌లో అంటే ఈ సినారియోస్‌లో మల్టిపుల్ మ్యాచెస్ ఉండవు. ఎందుకంటే వన్ అకౌంట్ కెన్ హావ్ ఓన్లీ వన్ కాంటాక్ట్ కెన్ హావ్ ఓన్లీ వన్ అకౌంట్ అట్ ఎ టైమ్ ఓకేనా? సో, ఒకే కాంటాక్ట్‌కి 2 అకౌంట్స్ మనం ఇయలేమనమాట. అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూసండి. సో, దాస్
మమతా మోహన్ తీసుకుంటే మనము, సో వీ కెన్ ఓన్లీ గివ్ వన్ అకౌంట్ అట్ ఎ టైమ్. ఓకేనా, వీ కెనాట్ గివ్ టూ అకౌంట్స్. ఓకేనా, సో సపోజ్ యాక్మీ అనే అకౌంట్కి ఇచ్చాము, సో ఇంకో అకౌంట్ మనం ఇక్కడ ఇవ్వలేమన్నమాట. సో అంటే వేర్ ఇస్ దట్, సో మల్టిపుల్ మ్యాచెస్ అనేటివి లైక్ ఈ చైల్డ్ టు పేరెంట్ మల్టిపుల్ మ్యాచెస్ ఉండవు. అదే పేరెంట్ టు చైల్డ్ చేసామంటే లెఫ్ట్ సైడ్ నేను పేరెంట్ రికార్డ్ తీసుకుని, రైట్ సైడ్ నేను కాంటాక్ట్ తీసుకున్నాను. ఒక కాంటాక్ట్కి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో అలాంటి సినారియోస్లో ఏమవుతాయంటే, సో రిటర్న్స్ వన్ మ్యాచింగ్ రో. అంటే సపోజ్ నేను ఇక్కడ యాక్మీ తీసుకున్నాను అనుకో, యాక్మీకి అంటే ఇది ఇంటర్చేంజ్ చేశాను అనుకుందాం. ఓకేనా, సో ఈ లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ ఇంటర్చేంజ్ చేసుకుందాం. ఓకేనా, అకౌంట్ ఇక్కడ అకౌంట్ లెఫ్ట్ రైట్ టేబుల్ కాంటాక్ట్, యాక్మీ అనే కాంటాక్ట్కి మల్టిపుల్ యాక్మీ అనే అకౌంట్కి మల్టిపుల్ కాంటాక్ట్, ఇంకో కాంటాక్ట్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతా అంటే ఫస్ట్ మ్యాచింగ్ రో తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో దట్స్ సో. ఓకేనా, సో ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్ ఫర్ యూ. ఓకేనా, సో ఈ సినారియోస్లో ఒక కాంటాక్ట్కి ఒక అకౌంటే ఉంటుంది, సో మల్టిపుల్ మ్యాచెస్ ఉండవు. ఇగ్నోర్ దిస్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్, సో ఈ పాయింట్లో మీరు ఏం రిమెంబర్ చేసుకుంటారంటే, కాంటాక్ట్లో ఉన్న అంత డేటా మనకు వస్తుంది, కాంటాక్ట్కి మ్యాపింగ్ ఉన్న అకౌంట్స్ డేటా మ్యాపింగ్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ డేటా వస్తుంది. ఏదైనా ఒక కాంటాక్ట్కి అకౌంట్ లేకపోతే ఆ కాంటాక్ట్ డేటా అయితే ఉంటుంది, దానికి కరస్పాండింగ్ సపోజ్ ఈ గంగరాజ్ మోహన్ అనే యూజర్కి కరస్పాండింగ్ అకౌంట్ లేదనుకుందాము, ఇక్కడ ఈ అకౌంట్ డేటా మొత్తం ఇలా బ్లాంక్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఎక్కడైతే మనకి ఈ కాంటాక్ట్కి సపోజ్ ర్యాండమ్ పర్సన్కి అకౌంట్ ఉన్నాడు, అకౌంట్ ఐడి ఉంది, సో ఆ అకౌంట్కి సంబంధించిన డేటా లైక్ ట్యూబ్లెట్స్ అనే అకౌంట్ మ్యాప్ అయింది, సో అకౌంట్కి సంబంధించిన డేటా మొత్తం మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ వరకు క్లియర్ కదా? సో లుక్అప్ అంటే ఏంటో అర్థమైంది కదా? సో లుక్అప్లో లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ సైడ్ నుంచి దానికి ఏదైనా మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే ఆ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఇన్ కేస్ దానికి మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే ఆ టేబుల్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న రికార్డ్ అయితే అలాగే వస్తుంది, దానికి మ్యాపింగ్ రోస్ వాల్యూస్ బ్లాంక్ ఉంటాయి అనమాట. సో ఆర్ యూ క్లియర్ సో ఫార్? గైస్ ప్లీజ్ రెస్పాండ్. హలో వైష్ణవి, వైష్ణవి అర్థమైందా లుక్అప్ అంటే ఏంటో? అర్థమైంది శివ. ఓకే, సో ఎందుకంటే ఇది చాలా అంటే ఇది బేసిక్ అర్థం చేసుకుంటే తర్వాత లెఫ్ట్ జాయిన్ కూడా సిమిలర్ టు లుక్అప్ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఓకే, ఓకేనా, సో లుక్అప్ చేసాము. సో దీన్ని నేనేం చేస్తానంటే సో అప్లై చేశాను. సో ఈ జాయిన్ చేసిన తర్వాత ఐ కెన్ యాక్చువల్లీ డూ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆల్, బట్ సింప్లీ ఐ విల్ డూ అవుట్పుట్. ఓకే, సో అవుట్పుట్ చేసి దీనికి నేమ్ ఏమి ఇస్తానంటే కాంటాక్ట్స్ విత్ ఇట్స్ అకౌంట్స్ అని చెప్పేసి నేమ్ ఇస్తాను అనమాట. ఓకే, సో లేబుల్ కూడా సారీ ఏపీ నేమ్ కూడా సేమ్ ఇస్తాను. ఐ విల్ స్టోర్ ఇట్ ఇన్ ఏ సూపర్ లెర్నింగ్ యాప్లో స్టోర్ చేసి దీన్ని రన్ చేస్తాను అనమాట. ఓకే, సో సేవ్ అని క్లిక్ ఇచ్చాను, ఇక్కడ జాబ్ రన్ అవుతుంది. సో జాబ్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత ఓకే డేటా సెట్ క్రియేట్, లెట్స్ సీ. సో ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. సో నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అక్కడ మనం లెఫ్ట్ జాయిన్ మాత్రమే చూసాము, సారీ లుక్అప్ జాయిన్ చూసాము, అలా కాకుండా మనకి ఇంకా 4 ఉన్నాయి అన్నమాట. ఓకేనా, సో చూద్దాం. లెఫ్ట్ జాయిన్, లుక్అప్, క్రాస్ జాయిన్ ఇన్ ఐన్షీన్ అనలిటిక్స్. సో మీరు ఏం చేయాలంటే ఇది జాయిన్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఒక హెల్ప్ డాక్యుమెంట్ ఇస్తాను, ఇవి విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇవి చదవాలి డీటెయిల్డ్గా మీరు. ఓకే, సో మీన్ టైమ్, సో లుక్అప్ అంటే ఏంటో ఇందాక చెప్పాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి. సో లుక్అప్ అంటే ఏంటి? సో రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ డేటా స్ట్రీమ్, అంటే లెఫ్ట్ టేబుల్ నుంచి అన్నీ వస్తాయి, అండ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ డేటా స్ట్రీమ్, అంటే రైట్ సైడ్ టేబుల్ నుంచి. ఈ పాయింట్ వరకు క్లియర్ కదా? నెక్స్ట్, ఇఫ్ మల్టిపుల్ మ్యాచెస్ ఆర్ ద ఫౌండ్, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మల్టిపుల్ మ్యాచెస్ ఉంటే అలాంటప్పుడు ఫస్ట్ మనకి ఒకే ఒక ఫస్ట్ మ్యాచింగ్ రో తీసుకుంటుంది అనమాట. ఓకేనా,
సో యూ కెన్ సెట్ ద లుక్అప్ టు రిటర్న్ ఎయిదర్ సింగిల్ రో ఆర్ మ్యాచింగ్ రో. అంటే లుక్అప్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సింగిల్ వాల్యూ లుక్అప్, మల్టీ వాల్యూ లుక్అప్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి. అది ఇంకా ఒకటేసారి చెప్తే అంత కన్‌ఫ్యూజ్ అయితారు. సో లుక్అప్ మల్టీ వాల్యూస్ అని చెప్పేసి చెక్ బాక్స్ ఇయొచ్చనమాట. సో అదేంటనేది తర్వాత చెప్తాను. సో యూ కెన్ యాక్చువల్లీ సెట్ ద లుక్అప్ టు రిటర్న్ ఎయిదర్ సింగిల్ రో ఆర్ ఆల్ మ్యాచింగ్ రోస్. ఓకేనా? సో ఇది ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఈ పాయింట్ చెప్తాననమాట. అంటే ఈ ఫస్ట్ లెఫ్ట్ టేబుల్ అకౌంట్, రైట్ టేబుల్ కాంటాక్ట్ చెప్పినప్పుడు ఈ పాయింట్ చెప్తాను. సో ప్రస్తుతానికైతే సో లుక్అప్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని రోస్ వస్తాయి. రైట్ సైడ్ నుంచి మ్యాచింగ్ రోస్ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్. సో ఇక్కడ మీరు చూడండి, జాయిన్ ఇంకోటి లెఫ్ట్ జాయిన్ ఉంది. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే, సో లైక్ ఏ లుక్అప్ అంటే ఈ లుక్అప్ లాగే ఉంటది. బట్ ఏంటి మైనర్ డిఫరెన్స్ అంటే, లెఫ్ట్ జాయిన్ డేటా ఇంక్లూడ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే దీనిలాగే లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రోస్ వస్తాయి. అండ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్. ఇంతవరకు సేమ్ లుక్అప్ లాగే ఉంది కదా, ఏం తేడా లేదు కదా. హలో హలో నో శివ. ఏం తేడా లేదు. బట్ దీనికి అంటే ఇంటర్వ్యూస్‌లో గూడా చాలామంది, నేను ఎన్ నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఎక్కువ ఇంటర్వ్యూయర్స్ ఇదే క్వెషన్ అడుగుతారనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లుక్అప్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అని జెప్పేసి. సో విత్ టేబుల్ ఇక్కడ ఇచ్చింటారనమాట. అది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతది. ఓకే. ఇక్కడ చూడండి, 2 టేబుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్. ఈ రెండిటికి లుక్అప్ చేసినప్పుడు సో ఇది లెఫ్ట్‌కి, ఇది రైట్‌కి. ఓకేనా? లెఫ్ట్ నుంచి రైట్‌కి 2 మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే 1 కస్టమర్ ఐడీ, ఈ రెండిటిది బేస్డ్ ఆన్ ఈ కస్టమర్ ఐడీతో మ్యాపింగ్ చేసినాడనమాట. లెఫ్ట్ నుండి రైట్‌కి 2 మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి. 2 మ్యాచింగ్ రికార్డ్స్ అంటే 1కి 2 మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి. లుక్అప్ సింగిల్ వాల్యూ అని మనం ఇక్కడ ఇచ్చామంటే, లుక్అప్ సింగిల్ వాల్యూ అని ఇచ్చామంటే ఏమవుతాదంటే, సో ఈ రెండిట్లో ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్‌కి 2 మ్యాచింగ్ ఉన్నాయి కదా. ఫస్ట్ మ్యాచింగ్ తీసుకుంటది. ఇక్కడ చూడండి, లుక్అప్ సింగిల్ వాల్యూ చేసినప్పుడు సో ఫస్ట్ మ్యాచింగ్ ఒకటే అలైస్ 1, అలైస్ 5000. సో ఈ రెండిట్లో 2 మ్యాచింగ్ ఉన్నాయి కదా. సో అంటే ఈ లుక్అప్ సింగిల్ వాల్యూ అంటే ఏంటంటే దీన్ని అన్‌చెక్ చేసామన్నమాట. అంటే చెక్ చేయకపోతే, ఓకేనా? అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి మల్టిపుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ తీసుకుంటది. కాబట్టి ఇక్కడ చూడండి, అలైస్‌కి 1కి 2 మ్యాచింగ్ ఉన్నా కూడా ఫస్ట్ హై స్కూల్ మాత్రమే తీసుకుంది. ఓకే. నెక్స్ట్ 2, ఇక్కడ 2 ఉన్నాయి కదా. లెఫ్ట్‌లో 2 ఉన్నాయి. రైట్‌లో ఒకటే మ్యాచింగ్ ఉంది. అంటే లెఫ్ట్‌లోంచి నేనేం చెప్పాను, లెఫ్ట్ టేబుల్‌లో అన్ని రికార్డ్స్ వస్తాయి కాబట్టి, సో ఈ రికార్డ్ వస్తది, ఈ రికార్డ్ వస్తది. 2 నుంచి దీనికి మ్యాప్ అవుతది. 2 యాబీ 4500, బ్యాచిలర్ 76,000. అర్థమైతుందా? మళ్ళీ లెఫ్ట్‌లో ఉన్న అన్ని రికార్డ్స్ అన్నాను కాబట్టి ఈ రికార్డ్ కూడా తీసుకుంటా. 2 బాబ్ అగైన్ ఈ 2కి 2తో మళ్ళీ 2తో మ్యాచ్ అవుతది. కాబట్టి ఇక్కడ వస్తది. అవునా? గైస్, ఈ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఓకే. సో వెన్ వి సే లెఫ్ట్ టేబుల్ లుక్అప్ చేసినప్పుడు లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రోస్ వస్తాయన్నాం కాబట్టి, సో ఈ డేటా వస్తది. దీని కరస్పాండింగ్ మ్యాచింగ్ రికార్డ్ 2 ఉండడం వల్ల సో ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ వస్తది. ఎందుకంటే లుక్అప్ సింగిల్ వాల్యూ మనం చెక్ బాక్స్ అంటే లుక్అప్ మల్టీ వాల్యూ చెక్ బాక్స్ ఇవ్వకపోతే ఓన్లీ 1 మ్యాచింగ్ రికార్డ్ తీసుకుంటది. నెక్స్ట్ ఈ 2 వస్తాయి. దాని కరస్పాండింగ్ రైట్ సైడ్ మ్యాచింగ్ రికార్డ్ ఏముంది? బ్యాచిలర్స్ ఉంది. ఆ 2 తీసుకుందా? ఇంతవరకు ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా? నెక్స్ట్ 3, 3కి కరస్పాండింగ్ మ్యాచింగ్ రికార్డ్ ఏంది? మాస్టర్స్. అది కూడా వచ్చింది. బట్ 4కి మ్యాచింగ్ రికార్డ్ లేదు చూడండి. 4కి మ్యాచింగ్ రికార్డ్ లేదు. బట్ అయినా కూడా లుక్అప్ టేబుల్‌లో లుక్అప్ చేసిన తర్వాత ఫోర్త్ మ్యాచింగ్ రికార్డ్ కూడా వస్తది. దానికి కరస్పాండింగ్ మ్యాచింగ్ రోల్ లేదు కాబట్టి ఆ 2 అవన్నీ బ్లాంక్ ఉంటాయన్నమాట. సో ఆర్ యూ క్లియర్ సో ఫార్? లెఫ్ట్ టేబుల్ ఇప్పుడు అర్థమైంది లుక్అప్ ఎలా వర్క్ అవుతదో క్లియర్‌గా డిఫరెంట్ సినారియోస్‌లో. ఓకే. షూర్. అదే నేను ఈ లుక్అప్ జాయిన్ చేసేటప్పుడు లుక్అప్ మల్టీ వాల్యూస్ అని చెక్ బాక్స్ ఇచ్చి ఉంటే ఈ లుక్అప్ ఎలా వర్క్ అవుతదంటే, ఈ లుక్అప్ ఈ చెక్ బాక్స్ ఇచ్చామంటే, ఈ చెక్ బాక్స్ ట్రూ ఇచ్చామంటే లుక్అప్ మల్టీ వాల్యూ ఇలా లెఫ్ట్ నుంచి రైట్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఏమవుతది? అంటే ఇక్కడ చూడండి, 1కి లుక్అప్ మల్టీ వాల్యూ ఇదే సినారియోస్‌లో ఇదే 2 టేబుల్స్ తీసుకొని మీరు కావాల్సింటే 2 ఎక్సెల్ షీట్లు తీసుకొని 2 డేటా సెట్స్ క్రియేట్ చేసి చేయొచ్చనమాట. సో లుక్అప్ మల్టీ వాల్యూస్ అంటే ఈ 2 వాల్యూస్ ఈ చెక్ బాక్స్ ఇచ్చినప్పుడు ఇలా మల్టీ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతాయంటే, సో అలైస్ 1, అలైస్ 5000 ఈ 1 ఈ 2 హై స్కూల్, సెకండరీ స్కూల్ ఉన్నాయి గదా. అంటే ఈ 2 సెపరేటెడ్ బై కామాస్ వస్తాయి. అర్థమవుతుందా? ఎప్పుడు లుక్అప్ మల్టీ వాల్యూస్ చెక్ బాక్స్ ట్రూ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ సమ్ అప్ అయితాయి. రోల్ అప్ అయితాయి. 50,000 ప్లస్ 48,000 98,000. ఎప్పుడిది? లుక్అప్ మల్టిపుల్ వాల్యూస్ చెక్ బాక్స్ ఇచ్చినప్పుడు. అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి మల్టిపుల్ వాల్యూస్ మ్యాచింగ్ ఉన్నప్పుడు ఏమవుతాదంటే, రెండిటిని తీసుకొని సెపరేటెడ్ బై కామాస్ చేస్తది. ఈ నంబర్స్‌ని సమ్ అప్ అయితాయి.
ఓకేనా? కన్‌ఫ్యూజ్డ్ ఏమన్నా చేస్తుంటే చెప్పండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. హలో! అఖిల్ ప్లీజ్ రెస్పాండ్. ఇది ఈస్ ఎ క్రిటికల్ టాపిక్. సో మీరు యూ నీడ్ టు రెస్పాండ్. ఓకేనా? సో అర్థమైతుందా? లేదా? ఏమైనా కన్‌ఫ్యూజన్ చేస్తున్నానా? కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? క్లారిఫికేషన్ ఏమైనా నీట్‌గా లేదా? అఖిల్? లేదన్నా నాకు నా వరకు ఆల్రెడీ ఇది కొంచెం ఐడియా ఉందన్న. ఐడియా ఉంది కదా! బట్ ఇది ఇంటర్వ్యూస్‌లో అడుగుతుంటారనమాట. సో లుకప్ మల్టీ వాల్యూ చేసినప్పుడు మల్టిపుల్ రోస్ ఉన్నప్పుడు ఈ ఈ నంబర్స్ అనేటివి రోల్ అప్ అవుతాయి. ప్లస్ ఈ టెక్స్ట్ అనేది ఇలా సెపరేటెడ్ బై కామాస్ వస్తది. ఓకే. హ్మ్. లెఫ్ట్ సైడ్ రోస్ అన్నీ ఇలా ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్‌లో టేబుల్‌లో ఉన్న రోస్ అన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి. రైట్ సైడ్ మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా లెఫ్ట్ సైడ్ టేబుల్ వస్తది. రైట్ సైడ్ మ్యాచింగ్ రోస్ ఉంటే దానికి రైట్ సైడ్ మ్యాచింగ్ రోస్ వస్తాయి. లేని పక్షంలో ఇలా రైట్. నల్స్ వస్తాయన్నమాట. దట్స్ ఎ హ్మ్. లుకప్. ఏంటి లుకప్‌కి, లెఫ్ట్ జాయిన్‌కి తేడా ఏంటంటే 2 సేమే. లెఫ్ట్ టేబుల్‌కి ఐ మీన్ లుకప్‌కి, లెఫ్ట్‌కి 2 సేమే. బట్ ఈ ఇది లెఫ్ట్ జాయిన్ చూడండి. సో, లెఫ్ట్ జాయిన్‌లో కూడా అన్ని మ్యాచింగ్ రోస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి. సో, ఈ 1 2 టైమ్స్ రిపీట్ అయింది కదా! లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఈ దీనికి మ్యాచింగ్ అయ్యి ఒక రో, దీనికి మ్యాచింగ్ అయ్యి ఒక రో 2 సార్లు రిపీట్ అవుతది. ఇదే కీ డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి. అదే లుకప్‌లో అయితే ఈ సింగిల్ వాల్యూ లుకప్‌లో అయితే ఏంటి 1 అలైస్, 1 హై స్కూల్ మాత్రం తీసుకుంటది. మల్టీ వాల్యూ లుకప్‌లో ఏమవుతది 1 అలైస్, హై స్కూల్, సెకండరీ స్కూల్ అలా తీసుకుంటది. బట్ లెఫ్ట్ నుంచి రైట్‌కి మల్టిపుల్ మ్యాచెస్ ఉన్నాయనుకోండి. 1 అలైస్, 1 హై స్కూల్ అని చెప్పి ఒక రో, 1 అలైస్, 1 సెకండరీ స్కూల్ అని చెప్పేసి ఇంకో రో వస్తది. అర్థమవుతుందా? అది మెయిన్ డిఫరెన్స్. ఇదే టేబులు లుకప్‌లో ఎలా అవుతది? సింగిల్ వాల్యూ లుకప్‌లో 1 అలైస్, 1 హై స్కూల్ అంతే. ఇంకోటి ఉండదు. మళ్ళీ సెకండ్‌కెళ్ళిపోతది. మల్టీ వాల్యూ లుకప్‌లో ఏమవుతది? 1 అలైస్, 1 హై స్కూల్, సెకండరీ స్కూల్. దట్ ఇస్ ద మల్టీ వాల్యూ లుకప్. సెక లెఫ్ట్ జాయిన్‌లో ఏమవుతదంటే 2 మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి 2 సార్లు రిపీట్ అవుతది. దట్స్ ద డిఫరెన్స్. వైష్ణవి అర్థమవుతుందా? లెఫ్ట్ టేబుల్‌లో లెఫ్ట్ జాయిన్‌లో 2 సార్లు రిపీట్ అవుతది. మల్టిపుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయి రైట్ సైడ్‌లో. బట్ లుకప్‌లో అలాగ ఉండదనమాట. సో, లుకప్ మల్టీ వాల్యూ చేసామంటే ఒకటే రోలో సెపరేటెడ్ బై కామాస్ టెక్స్ట్ వస్తది. నంబర్స్ రోల్ అప్ అవుతాయి. సింగిల్ వాల్యూ లుకప్ అయితే ఓన్లీ ఫస్ట్ మ్యాచింగ్ రికార్డ్ మాత్రమే తీసుకుంటది. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ లెఫ్ట్ టేబుల్ అన్ని రోస్ వస్తాయి. సో, 2 అమీ, 2 బ్యాచిలర్స్, మళ్ళీ 2 బాబ్, 2 బ్యాచిలర్స్. ఉందా? నెక్స్ట్ 3 క్లియర్, 3కి మ్యాచింగ్ రికార్డు. 4కి మ్యాచింగ్ రికార్డ్ లేదు కాబట్టి నల్ వస్తది. సో, రైట్ టేబుల్‌లో ఉన్న డేటా తీసుకోదనమాట. అది రైట్ జాయిన్ చేసినప్పుడు రైట్ సైడ్‌లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి. దట్స్ డిఫరెంట్. ఓకే. సో, మీరేం చేయాలంటే ఈ యూఆర్ఎల్ తీసుకోండి. యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పేస్ట్ చేశారనుకుంటా. సో, యూ నీడ్ టు గో త్రూ దిస్ వన్. ఓకేనా? సో, అర్థమవుతుందా? ఆల్రెడీ పేస్టెడ్ ఇట్. సో, ప్లీజ్ గో త్రూ విత్ దీస్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ రెజ్యూమే అంటున్నా. ఈ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఓకే. సో, సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. మన డేటా సెట్ ఏమేంటి? సో, కాంటాక్ట్స్ విత్ అకౌంట్స్. ఓకే. సో, టోటల్ 12 రోస్ ఉన్నాయి. ఎందుకు 12 రోస్ అంటే టోటల్ 12 కాంటాక్ట్స్ ఉన్నాయి. సో, అది కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి? 12 వర్క్ బెంచ్‌లోకెళ్ళైనా క్వెరీ చేసుకోవచ్చు. లేకపోతే డెవలపర్ కన్సోల్‌లోకైనా మీరెళ్లి క్వెరీ చేసుకోవచ్చనమాట. ఓకే. ఎందుకంటే చెప్పాను కదా! లెఫ్ట్ టేబుల్‌లో 12 ఎన్ని కాంటాక్ట్స్ ఉంటాయో అన్నీ వస్తాయన్నమాట టోటల్. ఓకే. ఎందుకంటే లెఫ్ట్ టేబుల్ వచ్చేసి మనము కాంటాక్ట్ తీసుకున్నాం కాబట్టి. సో, యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ఐడీ లాస్ట్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. ఓకే. అర్థమవుతుందా? క్వెరీ చేసామంటే టోటల్ 12 రావాలి మనకిప్పుడు. 12 వచ్చాయా? ఈ 12 కాంటాక్ట్స్ దాని కరెస్పాండింగ్ అకౌంట్స్ మనకి ఇక్కడ టేబుల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఇగ్నోర్ దిస్. సో, 12 ఉన్నాయా? సో, ఎక్స్‌ప్లోర్ చేయండి. క్రియేట్ మోడల్ కాదు. So I will group it by contact name, contact full name. Okay. Again, I will group it by account name.
ఇక్కడ చూడండి. సో, బ్రెండా మెక్‌లరేకి కార్డినల్ అకౌంటు, దాస్ మమతా మోహన్‌కి యాక్మే అకౌంటు. సో, అక్కడ ఎలాగుంటాయో సేమ్ అదే. ఓకే. అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉందా? సో, ఇలా ఏ కాంటాక్ట్‌కి ఏ అకౌంట్ ఉందో మనము చూసామనమాట. సో, అంటే ఇఫ్ యూ ఎక్స్‌ప్లోర్ సంథింగ్ లైక్ థిస్ ఇన్ ద బ్యాక్ ఎండ్‌లో మనకి క్వెరీ మోడ్‌లో చూడండి. బ్యాక్ ఎండ్‌లో దీన్నేమంటారంటే ఎస్ఏక్యూఎల్ అంటారనమాట. ఎస్ఏక్యూఎల్. సో, ఇది చాలా ఇంపార్టెంటు. సో, క్యూ ఈక్వల్స్ ఈ ఎస్ఏక్యూఎల్ సింటాక్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతుంటారనమాట. ఒక సినారియో ఇచ్చి ఎస్ఏక్యూఎల్ రాయండి అని చెప్పేసి. ఈ బేసిక్ సింటాక్స్ అన్ని మనం అర్థం చేసుకుంటే మనం రాయగలం. సో, ఫస్ట్ ఏంటి? ఈ ఏపీఐ నేమ్ ఆఫ్ ద డేటా సెట్. క్యూ ఈక్వల్స్ టు లోడ్ అనేది కీవర్డ్. అంటే మనం ఈ డేటా సెట్‌లో ఉన్న డేటాని లోడ్ అనే కీవర్డ్ యేసేసి ఈ వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తున్నామనమాట. సో, మీరు క్యూ తీసేసి ఎనీ వేరియబుల్ పెట్టుకోండి. మిగతా ప్లేస్‌లో కూడా అదే వేరియబుల్ వాడాలి. మనము వీళ్ళు డిఫాల్ట్‌గా క్యూ వాడతారు. సో, ఈ డేటా సెట్‌లో ఉన్న డేటాని లోడ్ అని యూజ్ చేసి క్యూ అనే వేరియబుల్‌లోకి లోడ్ చేసాము. దాని తర్వాత మనము 2 ఫీల్డ్స్ యూజ్ చేసి ఆ క్యూని గ్రూప్ బై చేసాం. ఏంటి ఆ ఫీల్డు? అకౌంట్ నేమ్ సారీ కాంటాక్ట్ నేమ్ తర్వాత అకౌంట్ నేమ్. అకౌంట్ నేమ్‌కి ఎందుకు అకౌంట్ డాట్ నేమ్ వచ్చింది? గుర్తుందా? మనము జాయిన్ టైప్‌లో మనము రె అకౌంట్ నుంచి వచ్చిన ఫీల్డ్స్‌కి అకౌంట్ అని ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి అకౌంట్ నుంచి వచ్చిన ఫీల్డ్స్‌కి అన్నిటికి ఏపీఐ నేమ్‌లో అకౌంట్ డాట్ అని ముందుంటదనమాట. ఎందుకంటే ప్రిఫిక్స్ యాడ్ చేసాం కాబట్టి. సో, మనం గ్రూప్ బై ఏమేం ఫీల్డ్స్‌తో చేసాము? అకౌంట్ నేమ్‌తో అగైన్ అకౌంట్ డాట్ నేమ్‌తో. సో, గ్రూప్ బై చేసినప్పుడు అంటే గ్రూప్ బై చేయమన్నప్పుడు గ్రూప్ క్యూ బై ఈ ఫీల్డ్ ఏపీఐ నేమ్స్ రాయాలి. అర్థమవుతుందా? సింగిల్ కోట్స్‌లో. సో, అలాగే ఈ డేటా సెట్ నేమ్ వచ్చేసి డబుల్ కోట్స్‌లో రాయాలి. ఓకే. నెక్స్ట్ క్యూ ఈక్వల్స్ టు ఫర్ ఈచ్ క్యూ అంటే ఈ క్యూలో ఉన్న ప్రతి రికార్డ్‌కి క్యూ డాట్ నేమ్ అంటే ఈ క్యూలో ఉన్న నేమ్ ఏది కాంటాక్ట్ నేము యాజ్ నేమ్ అంటే ఇక్కడ సో, ఇక్కడ యాక్చువల్‌గా మీరు క్యూ డాట్ నేమ్ అంటే క్యూలో ఉన్న అంటే టేబుల్‌లో మరి ఈ క్యూని టేబులర్ పాయింట్‌గా విజువలైజ్ చేసుకుంటే దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ ఇలా హెడర్స్‌గా విజువలైజ్ చేసుకుంటే దాంట్లో ఉన్న నేమ్ లాగా రావాలి. క్యూ డాట్ అకౌంట్ డాట్ నేమ్ అంటే క్యూ డాట్ అకౌంట్ సింగిల్ కోట్స్‌లో అంటే క్యూ అనేది స్ట్రీమ్ ఓకేనా? దాంట్లో ఉన్న అకౌంట్ డాట్ నేమ్ అని మనం తీసుకొచ్చుకుంటున్నాము. నెక్స్ట్ ఈ ప్రతి దా ఈ దీనికి మ్యాచ్ అవున రికార్డ్స్ కౌంట్ ఈ కౌంట్ ఉంది కదా! వాటి కోసం కౌంట్ ఆఫ్ క్యూ అంటే ఈ ఇదే అకౌంట్ నేమ్‌తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో దానికి కౌంట్ అనమాట. కౌంట్ ఆఫ్ క్యూ ఈ కౌంట్ అంటే పర్టిక్యులర్ ఆ రో యొక్క కౌంట్ యాస్ ఏ అంటే ఇది కౌంట్ ఆఫ్ రోస్ ఏని కౌంట్ ఆఫ్ రోస్ కాలమ్స్‌లో తెచ్చుకుంటున్నాము. సో, నెక్స్ట్ ఆర్డర్ బై అంటే ఏ ఆర్డర్‌లో ఉండాలి? ఈ నేమ్ అసెండింగ్ ఆర్డరు, అకౌంట్ నేమ్ అసెండింగ్ ఆర్డర్. అంటే సపోజ్ బితో అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా! బి, డి మళ్ళా లాస్ట్‌లో జెడ్ వరకు ఎళ్తాయి. సిమిలర్‌గా ఇవి కూడా అంతే అసెండింగ్ ఆర్డర్ అనమాట. అలా కాకుండా డిసెండింగ్ అంటే రివర్స్ ఆర్డర్ అయిపోతది. నెక్స్ట్ ఈ డేటా సెట్‌లో సపోజ్ 5,00,000 రికార్డ్స్ ఉన్నాయి, 10,00,000 రికార్డ్స్ ఉన్నాయనుకుంటే ఈ 5,00,000 10,00,000 రికార్డ్స్ బై డిఫాల్ట్‌గా మనకు కనపడవు. బై డిఫాల్ట్‌గా 2,000 మాత్రమే కనిపిస్తాయి. సో, ఆ లిమిట్ మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చనమాట. సపోజ్ మనకు 12 కాబట్టి మనకు నీడ్ లేదు. సపోజ్ మీరు రియల్ టైమ్‌లో 5,00,000 10,00,000 రికార్డ్స్‌లో పనిచేసేటప్పుడు 2,000 మాత్రమే డిఫాల్ట్‌గా కనిపిస్తది. సో, అక్కడైనా మార్చుకోవచ్చు. ఇక్కడైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకేనా? క్వెరీ లిమిట్ ఉంది గదా! తీసేసి 25,000 వరకు క్వెరీ ఎడిట్ చేయకుండా అప్లై చేసుకోవచ్చనమాట. 25,000 వరకు. సో, అంతకంటే ఎక్కువ అప్లై చేయాలంటే మనం క్వెరీ ఎడిటర్‌లోకెళ్ళి ఇక్కడ లిమిట్ మార్చాలనమాట. ఓకే. అర్థమవుతుందా? సో, దట్స్ వేర్ దిస్ ఈస్ ద బేసిక్ అనాటమీ ఆర్ ఐ కెన్ సే సింటాక్స్ ఆఫ్ ఎస్ఏక్యూఎల్ ఓకేనా? మనం ఇక్కడ మార్చే కొద్దీ సపోజ్ నేను ఇక్కడ తీసేసాననుకో గ్రూప్ బై. సో, ఇక్కడ చూడండి అక్కడ గ్రూప్ బై ఒకటే ఒక ఫీల్డ్ ఉంటది. గ్రూప్ బై నేమ్ ఓకేనా? సో, క్యూ డాట్ నేమ్ యాస్ నేమ్, కౌంట్ ఆఫ్ క్యూ యాస్ క్యూ ఓకేనా? నేమ్ అసెండింగ్. సో, మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడల్లా ఎస్ఏక్యూఎల్ ఎలా చేంజ్ అవుతదనేది అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. నేనేం సజెస్ట్ చేస్తానంటే సో, అబ్జర్వ్ చేయడంతో పాటు పెన్ అండ్ పేపర్ తీసుకొని రాయండి. ఓకే. సో, దట్ విల్ రిమెంబర్ ఇట్ బెటర్. ఓకే. సో, ఇది ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే ఈరోజు ఈ లుకప్ ఎలా చేయాలి? పేరెంట్ టు చైల్డ్ లుకప్ ఎలా చేయాలి? చైల్డ్ టు పేరెంట్ లుకప్ ఎలా చేయాలి? లుకప్‌కి, లెఫ్ట్ జాయిన్‌కి తేడా ఏంటి అని చెప్పేదానికి నేను చేశాననమాట. సో, నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ టేబుల్‌లోకెళ్లారంటే వాల్యూస్ టేబుల్‌లో కూడా సేమ్ ఇలా చూడొచ్చనమాట. ఓకేనా? సో, మీరు ఇక్కడ యాక్చువల్లీ టేక్ ఆల్ ద ఫీల్డ్స్ ఓకేనా? సో, మీరు అన్ని ఫీల్డ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నుంచి వచ్చిన డేటా, అకౌంట్ నుంచి వచ్చిన డేటాకి అన్నిటికి మొత్తం అంతా ఇక్కడ డేటా ఉంటది. సో, ఇక్కడ ఏపీఐ నేమ్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే సో, షో ఫీల్డ్ ఏపీఐ నేమ్స్. సో, కాంటాక్ట్ నుంచి అకౌంట్ నుంచి వచ్చిన డేటాకి టైప్ యాక్చువల్‌గా ఏపీఐ నేమ్ టైపే. బట్ అకౌంట్ డాట్ ఎందుకు యాడ్ అవుతుందంటే జాయిన్‌లో మనము ప్రిఫిక్స్ అకౌంట్ అని యాడ్ చేసాం కాబట్టి. ఇక్కడ చూడండి అన్నీ ఫస్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఐడీ, ఫుల్ నేమ్ ఆల్రెడీ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి
ప్రతి ఒక్క కాంటాక్ట్‌కి ఓకే. ఈ మీటింగ్ 5 మినిట్స్‌లో ఎండ్ అవుతది. ప్రతి ఒక్క కాంటాక్ట్‌కి అకౌంట్ ఐడీ అకౌంట్ ఉంది. ఓకేనా? అలాగే అకౌంట్ నేమ్ గూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అకౌంట్ నేమ్. ప్రతి ఒక్క కాంటాక్ట్ ఐడీకి అకౌంట్ ఉంది. ఓకేనా? సో, మీరు ఇది అకౌంట్ కాంటాక్ట్ నేమ్‌కి ప్రతి ఒక్క కాంటాక్ట్‌కి ఉన్న అకౌంట్ ఇదనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో, ఈ కాంటాక్ట్‌కి లైక్ సురేష్ చౌహాన్ అనే కాంటాక్ట్‌కి కాంటాక్ట్ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఉంది కదా! ట్రైనింగ్ సెంటర్. దానికి ఇండస్ట్రీ ఫీల్డ్ ఏం లేదనమాట. నల్. ఓకేనా? సో, దట్ యూ కెన్ యాక్చువల్లీ అబ్జర్వ్. ఓకే. సో, దీనికి ఇండస్ట్రీ ఏం లేదు. సో, దట్ యూ కెన్ యాక్చువల్లీ అబ్జర్వ్ హియర్. ఇండస్ట్రీ నల్ ఉంది. ఉందా? సో, అలా మీరు తీసుకోవచ్చనమాట. సో, మీరు గ్రూప్ బై సపోజ్ నేను గ్రూప్ బై ఇండస్ట్రీ చేశానంటే, ఇండస్ట్రీ కెమికల్స్ ఉన్న అకౌంట్స్ అకౌంట్స్‌తో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కా అకౌ ఇవన్నీ మనం గ్రూప్ బై చేసుకోవచ్చనమాట. ఓకేనా? గ్రూప్ బై ఇండస్ట్రీ చేశామంటే, సో, ఇక్కడ ఇక్కడ కౌంట్ ఆఫ్ రోస్ అంటే మనం ఏ కాంటాక్ట్ డేటా తీసుకున్నాం, కాంటాక్ట్ డేటా తీసుకున్నాం కాబట్టి, సో, ఇండస్ట్రీ ఈక్వల్స్ టు మీడియా ఉన్న కాంటాక్ట్స్ డేటా 2 అనమాట. ఎందుకంటే లెఫ్ట్ టేబుల్ కాంటాక్ట్ తీసుకున్నాం కాబట్టి, సో, కౌంట్ ఆఫ్ రోస్ వచ్చేసి కాంటాక్ట్ కౌంట్ ఇస్తది. సో, కాంటాక్ట్ ఇండస్ట్రీ ఉన్న అకౌంట్‌లో కాంటాక్ట్ ఇండస్ట్రీ ఉన్న అకౌంట్ యొక్క కాంటాక్ట్స్ 2 ఉన్నాయి అని. అర్థమవుతుందా? ఏమైనా కన్‌ఫ్యూజ్ చేస్తున్నానా? అంటే అకౌంట్ ఇండస్ట్రీ అంటే ఏ అకౌంట్స్‌కి అయితే ఇండస్ట్రీ ఈక్వల్స్ టు మీడియా ఉందో, ఆ మీడియా ఉన్న కాంటాక్ట్స్ అంటే మీడియా ఇండస్ట్రీ ఈక్వల్స్ టు మీడియా ఉన్న కాంటాక్ట్స్ పేరెంట్ కాంటాక్ట్స్ వచ్చేసి 2 ఉన్నాయి అని. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ప్లీజ్ ప్రాక్టీస్ థీస్ డిఫరెన్సెస్. ఓకే. మనము మండే కనెక్ట్ అవుదాం. సో, మండే లోపల మీరు ఈ డిఫరెన్సెస్ అన్నీ చదివి ఉండాలన్నమాట ఇచ్చిన యూఆర్ఎల్. ఓకే. అర్థమవుతుందా? ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా?